100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి. అయితే ఆ రోజు ప్రత్యేకించి రథసప్తమి అనగానే సూర్య భగవానుడి ఆరాధన గుర్తొస్తుంది అందరికీ కూడా. ఏ విధంగా మనం సూర్య భగవానుడి ఆరాధన చేయాలి ఆ రోజున? ముఖ్యంగా ఆ రోజున తర్వాత నుంచి ఆడవాళ్ళు ఏదో నోములు కూడా నోచుకుంటారని చెప్పి వింటూ ఉంటాం. ఆ నోములు ఏంటి, వీటన్నిటి గురించి తెలియజేయండి. ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. రథసప్తమి, కమల సప్తమి, కమలాత్మికా సప్తమి, భౌమాశ్విని, కమలాశ్విని, కామ్యాశ్విని, కమలాత్మికాశ్విని, కామ్య సప్తమి, రథసప్తమి ద్విగుణీకృతంగా ప్రతి ఒక్కటి కూడా కలిసి వచ్చినటువంటి కమల బ్రహ్మ శుభయోగ పర్వదినం అది. అంటే చాలా విశేషంగా వచ్చింది ఈసారి. 122 పుష్కరాల అనంతరం మనకది ఉత్పన్నమైంది. అద్వితీయమైనటువంటిది, మరలా ఈ శరీరంతో మనం చూడలేమటువంటిది. కమల బ్రహ్మ శుభయోగము అనగా మనం చేసేటువంటిది ప్రతిదీ కూడా కమలము అంటే విస్తరించటం. యావత్ భారతం ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తూ ప్రతి ఒక్క మనిషికి కూడా శుభం కలిగేటువంటి యోగం అందరికీ కావాలి అనేటువంటి విషయంలో వచ్చింది. భగవంతుడు కూడా మనం అనేక రకాలుగా ఆ రోజున ఆరాధిస్తూ ఉంటాం. అందులోనూ కమలాత్మిక అమ్మవారు సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, విద్య కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కోరటం ఆలస్యం ఇచ్చేస్తుంది ఆవిడ. కమలాత్మిక అంటారు ఆవిని. ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి రూపం సుందరేశ్వరుడు. ఆ రోజు నాడు సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని సుందరేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. సుందరేశ్వర స్వామి అంటే మీనాక్షి సుందరేశ్వరుడు అంటూ ఉంటారు. ఆయన అంటే మరకత రూపం అమ్మ, మరకత శివలింగం. ఆ మరకత రూపంలో ఉండేటువంటి సుందరేశ్వర స్వామివారికి కనుక మనం ఆరాధన చేసినట్లయితే సుందరకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఇది ఒక విషయం. ప్రధానంగా రథసప్తమి అనగానే ఈ మాఘమాసం మొదలుకొని కనీసం ఈ 30 రోజులు ప్రతిరోజు సూర్యనారాయణ స్వామి వారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఒక మనిషికి తలనొప్పి కూడా రాదమ్మా. హార్ట్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి అందులో. ఉద్దీయన్నద్యమిత్రమః ఆరోహణోత్తరాందివం హృద్రోగం మమ సూర్య. ఈ యొక్క కొన్ని మంత్రాలు చదవటం వలన హార్ట్ గుండెకి సంబంధించిన వ్యాధులు నయమైపోతాయి. అటువంటివి పునర్మామైత్వింద్రియం పునరాయు పునర్భగ అని చెప్పి శరీరంలో ఏదైనా నరాలు ఏదైనా చచ్చిపడిపోయినట్లయితే ఈ కొన్ని రకాల మంత్రాలని పారాయణ చేస్తే మళ్ళీ అతను పునర్జీవుడు అవుతాడు. అలాగే సంతానం సమయంలో పిల్లలు అడ్డం తిరిగారు కడుపులో, ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు అందులో ఒక మంత్రం ఉంటుంది. 1.5 నిమిషం ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక ఆ అమ్మాయి వినేటట్టుగా కనుక చదివితే ఆ మంత్రం అయ్యే లోపులు ఫ్రీ డెలివరీ అయిపోతుంది. అంత అద్భుతమైనటువంటి విధానం వేదం చెప్పబడిందమ్మా. మరి ఇట్లాంటి విధానాలు అన్నీ ఉండగా ఇప్పుడు ఎందుకు ఇలా సిజేరియన్లు ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాలుగా ఐసీయూలో ఉన్నా కూడా ఇబ్బందులు పడటము, ఉంటారో లేదో అన్న ఒక అయోమయంలో ఉండటం, ఇవన్నీ గురుగారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీ అమ్మగారు ఉన్నారు అనుకుందాం, మీకే డెలివరీ, హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డ అడ్డం తిరిగారు అన్నప్పుడు మా పంతులు గారు ఉన్నారండి, ఆయన ఒక మంత్రం పారాయణ చేస్తారు, డెలివరీ అవుతుంది చెప్తే డాక్టర్ ఒప్పుకుంటారా? మీరే డాక్టర్, మీరు ఒప్పుకుంటారా? పంతులు గారు వెళ్ళండి మీరు, మీ మూఢనమ్మకాలు. మరి ఇదే విషయంలో అది డాక్టర్లు ఎవ్వరూ లేనప్పుడు మంత్రశాంతి అయిపోయేదిగా. అప్పుడు ఇదివే జరిగేవండి. అప్పుడు వాళ్ళు మంత్రాలు చదివేదా? మంత్రశాంతి ఆవిడ లోపల చేస్తున్నప్పుడు బయట ఈ మంత్రం పారాయణ చేసేవారు. ఈ మంత్రం బయట పారాయణ చేసేవారు. అమ్మాయి వినేటట్టుగా డెలివరీ అయిపోయి చక్కగా 100కి 100 నార్మల్ డెలివరీగా.
ఇప్పుడు ఎందుకు కాలేకపోతున్నాయి మరి? ఎందువల్లంటే ప్రతివాడికి కావాల్సిన దేవుడు లేడు అనేటువంటిది నిరూపించాలి. మంచిది, శుభం, నీకు చేయాల్సి నువ్వు చేసుకో, నువ్వు ఎంత చేసుకో అంత చేసుకో, చివరికి నిన్ను కాపాడాల్సింది ఆ దేవుడే. అటువంటి ఉంటాయి మందిలో. అంత విశేషమైనటువంటి శక్తిని 10,000 కోట్ల రెట్లు ఇచ్చేటువంటిది పుణ్యదినం ఆ రోజు. ప్రతి మనిషి కాశీ వెళ్ళి కాశీలో ఈశ్వరాభిషేకం చేసుకోవాలమ్మా. కాశీలో నీ ఇంట్లో నువ్వు కాశీ రావటం ఏ కారణం చేతన కుదరలేదు, నీ ఇంటి పరిసరాల్లో నీ ఇంట్లో ముందు అరే ఇంత శివలింగం పెట్టుకో, బటన్ వేలంత మరకత శివలింగం పెట్టుకొని అన్నాభిషేకం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్నాభిషేకం చేసి అన్నాన్ని ప్రసాదంగా భజించు. కాశీలో కూడా మేము మరకత శివలింగం తీసుకెళ్ళి ఆ శివలింగానికి కాశీలో 4వ తారీఖు ఉదయం అన్నాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకి కుంభమేళలో అన్నాభిషేకం, సాయంత్రం మళ్ళీ 6 గంటలకి కాశీలో అభిషేకం అన్నాభిషేకం. మీరు చేయబోతున్నారు 4వ తారీఖు. ఆ రోజును పురస్కరించుకొని సకల మానవాళికి కూడా శుభం కలగాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చూశాను అని చెప్పి ఆనందపడిన వాళ్ళు కానీ, చూసే ప్రయత్నం చేయాలనుకున్న వారికి కూడా అందరికీ కూడా ఏకకాలంలో ఏకీకృతంలో శుభయోగం కలగాలి అని చెప్పి మేము చేస్తున్నాము మా పని. ఎందుకంటే అంతటి యోగదాయకమైనటువంటి రోజును మనం చూడలేం, అంత ప్రసిద్ధి చెందినటువంటి రోజు అది. కనుక ఎట్టి పరిస్థితులలో 6, 100 అయినా 100, 126 ఆ రోజున మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆ పర్వదినం అనేటువంటిది మనం వదులుకోవడం అనేటువంటిది మన జన్మలో ఎంతో కోల్పోయినట్టే ఇంకా ఈ జన్మకి. అంటే మన పూర్వీకులు ఒక కనీసం 10 తరాల వరకు వెళ్ళినా 15 తరాల వరకు వెళ్ళినా చూసుంటారు ఇటువంటి రోజుని. మన తర్వాత తరాల వాళ్ళు 10 తరాల వరకు కూడా చూడలేరు ఇటువంటి దాన్ని. 15 తరాలు దాటినా చూడలేరు. మనం చేయగలిగింది ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూజలో అంత పుణ్యం సంపాదించి మన తర్వాత తరాల వాళ్ళకి ఆ పుణ్యాన్ని ఇవ్వడమేనమ్మా. అంత విశేషమైన పర్వదినం కాబట్టి ఆ రోజుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా అయితే పొలోమని కాశీ వెళ్ళిపోవటం. ఇందులో గొప్ప యోగం తెలుసమ్మా. 144 సంవత్సరాల తర్వాత మహాపూర్ణ కుంభమేళ, అది కూడా భోగి పౌర్ణమి రోజు నాడు. మనం ఎప్పుడు చూడాల. భోగి అంటే భోగి భాగ్యాలు మనకి రావాలని చెప్పి కోరుకుంటాం. ఆ భోగి రోజు నాడు పౌర్ణమి, ఆ పౌర్ణమి రోజు నాడు ఇది ప్రారంభం కావడం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా 4వ తారీఖు 22వ రోజు 22 ఈశ్వరుడికి 11, 11, 22 సంఖ్య. 22 అంటే 4, 2, 2, 4 ధర్మార్థకామ్య మోక్షాలకి ప్రతీక. ఆ జీవితంలో ఆ మనిషికి ఉత్తమ గతులు రావడానికి, మోక్షం రావడానికి మూలమైనటువంటి రోజు 4వ తారీఖు. ఆ రోజున శివుడికి అన్నాభిషేకం. ఖచ్చితంగా ప్రతి మనిషి కాశీ వెళ్ళండి, ఏమాత్రం అవకాశం ఉన్నా. కాశీని ఎందుకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రం, ఇది మన కర్మక్షేత్రం. మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామం ఉంది, చెప్తా ఇంకొక వీడియోలో. కాశీ వెళ్ళలేని వారు ఆ గ్రామానికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఈశ్వరుడు 470 సంవత్సరాల క్రితం ఆయన అభిషేకం చేసుకోండి, జీవితం బాగుపడుతుంది. అక్కడికి వెళ్ళలేకపోతే అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఇంత అద్భుతమైన యోగంతో ద్విగ్నీకృతంతో కమల బ్రహ్మ యోగంగా వచ్చినటువంటి పర్వదినాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు. ఖచ్చితంగా కష్టమైన నష్టమైన ఆ రోజుని అమాంతం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మిమ్మల్ని అది వదలదు, పట్టుకు తీరుతుంది. అంటే ఆ రోజంతా పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ ఆ రోజంతా చేయకలేదమ్మా. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 సార్లు. ఇప్పుడు మేమున్నాం, మాతో వచ్చారనుకోండి, ఆ రోజంతా అవుతుంది మాతో వస్తే. అంటే ఉదయం 6 గంటలకు కాశీలో చేస్తామమ్మా. కాశీలో అన్నాభిషేకం, దధ్యన్నాభిషేకం పూర్తి చేసుకొని ఆ శివలింగాన్ని పెట్టుకొని కుంభమేళ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి బయలుదేరి కారేసుకొని కుంభమేళ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అభిషేకం చేసుకోవడం, స్నానం చేయడం, అభిషేకం చేయడం. అభిషేకం పూర్తి కాగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి కాశీ వచ్చేయడం, మళ్ళీ గంగలో మనకు మళ్ళీ అభిషేకం చేయడం. ఒక్క రోజులోనే సాధ్యపడుతుందా? చెయ్యాలి, సాధ్యపడుతుంది, సాధ్యపడాలి. అంటే ఒకే దగ్గర ఉండటం వేరు, ప్రాంతాలు మారి మళ్ళీ రావటం వేరు కదా గురువుగారు. అలా చేస్తేనే కదా మా ఫలితం వచ్చేది. నేను ఇక్కడే కూర్చుంటా, ముక్కు ముసుగు కూర్చుంటే ఉపయోగం లేదు. 3 చోట్లకి మారాలి. 3 చోట్ల కాలత్రయం నందు నువ్వు చేయాల్సిన విధానాన్ని నువ్వు అనుసరిస్తే ఆయన ఇవ్వవలసింది నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు చేయాల్సింది చేయకుండా నేను కొంగు పడతా నాకు ఇవ్వు అంటే. కాబట్టి ఆ విధానాన్ని ప్రతి ఒక్క మనిషి అనుసరించి అనుభవించి ఆనందాన్ని పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు.